పంతులు గారు అన్నీ మీకే తెలుసు కదండి, మీరు ఎలా చెప్తే అలా చేద్దామంటారు. తప్పకుండా అండి. కుటుంబ పెద్ద పేరు చెప్పి గోత్రనామాలు చెప్తే చాలండి, ఇంట్లో అందరివి చెప్పాల్సిన పని లేదని చెప్తే అదేంటండి అలా అంటారు, అందరి పేర్లు చెప్పాల్సిందే అంటారు. మరి ఆ మాత్రం దానికి నాకే అన్ని తెలిసిన అండం ఎందుకని అడిగితే ఆ పొడుగు వస్తుంది కోపం. సాధారణంగా ఒక టికెట్ మీద ఒక మనిషిని అలౌ చేస్తారు, అది సినిమా అయినా పార్క్ అయినా ఈవెంట్ అయినా. కానీ గుళ్ళో మాత్రం అష్టోత్తరానికి సహస్రానికి ఒక్క టికెట్ తీసుకుని వాళ్ళ కుటుంబ సభ్యుల గోత్రనామాలు, కూతురు కుటుంబ సభ్యుల గోత్రనామాలు, బియ్యపురాల కుటుంబ సభ్యుల గోత్రనామాలు వదిలేస్తే అటేడు తరాలు ఇటేడు తరాలు అందరి కుటుంబ సభ్యుల గోత్రనామాలు చెప్పి పూజలు చేయించుకుంటారు. అదేమిటండి అని అడిగితే అప్పుడు వస్తుంది కోపం. వాళ్ళ ఫేవరెట్ హీరో సినిమాలు రిలీజ్ అయినప్పుడు కటౌట్లకి పాలు గుమ్మరించి పోసేస్తుంటే అదేమీ వేస్ట్ అనిపించదు. కానీ గుళ్ళో అభిషేకం చేస్తూ పాలు పోసి ఆ పాలని తీర్థం కింద తీసి భక్తులకు ఇస్తుంటే అవే పాల డబ్బులు తీసుకెళ్ళి పేదవాళ్ళకి ఇస్తే 2 పూట్ల భూమి చేస్తారు కదా అంటూ ఎదవ నీతి వాక్యాలు చెప్తారు. అదేమిటండి అని అడిగితే ఎంత పొడుగు వస్తుంది కోపం. కంటెంట్ బాగుందని పెద్ద పెద్ద వాళ్ళు కూడా లైకులు కొట్టి ఫాలో అవుతున్నారు, కానీ మిమ్మల్ని ఫాలో అయ్యి షేర్ చేయమంటే మీకు ఎంత పొడుగు వస్తుంది కోపం. ఫాలో కొట్టండి.